చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేక కేసులు మూసేయించుకున్న చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు మూసివేసే ప్రక్రియను మొదలుపెట్టారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది సిఐడి. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు పూర్తిగా సిఐడి సహకరిస్తుంది. క్లోజర్ రిపోర్టును వ్యతిరేకిస్తే కోర్టుకొచ్చి చెప్పాలంటూ ఏపీఎస్ఎస్డీసీ ఎండీకి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను మూసేయించుకున్నారు చంద్రబాబు. స్కిల్ స్కామ్ కేసులో 52 రోజులు జైల్లో ఉన్నారు చంద్రబాబు. స్కిల్ స్కామ్లో ఈడీ కేసు నమోదు చేసింది. ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేయించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉండడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు అవినీతి చేయలేదని ఏ దర్యాప్తు సంస్థ చెప్పలేదని, స్కిల్ స్కామ్లో బెయిల్ వచ్చింది కూడా హెల్త్ కండిషన్స్ మీద మాత్రమే వచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. దేశ చరిత్రలో ఏ సీఎం కూడా కేసులు కొట్టివేయించుకున్న సందర్భాలు లేవన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే సీబీఐ చేత విచారణ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీతో విభేదాలు ఉన్నాయి కాబట్టే కేసులు తిరగదోడకుండా చంద్రబాబు క్లోజ్ చేయించుకుంటున్నారని అన్నారు. అధికారులను బెదిరించి చంద్రబాబు కేసులు క్లోజ్ చేయించుకుంటున్నారంటున్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపైన ఉన్నటువంటి కేసులు వరుసగా క్లోజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇది తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే 4 కేసులను క్లోజ్ చేసుకున్నటువంటి క్లోజర్ పిటిషన్ ద్వారా క్లోజ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జరిగిన స్కామ్ కేసును కూడా క్లోజ్ చేసుకునేందుకు ప్రక్రియను ప్రారంభించడం తీవ్ర దుమారం రేపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆయనతో మాట్లాడితే ఇవాళ చంద్రబాబు వైఖరిని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదని చెప్పి ఏ దర్యాప్తు సంస్థ చెప్పాల. ఎందుకంటే మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ లో బెయిల్ వచ్చింది కూడా ఆయన హెల్త్ కండిషన్స్ మీద బెయిల్ వచ్చింది. తనకు ఒక కన్ను కనపట్టలేదని, అక్కడ దోమలు కొడుతున్నాయని, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే జైల్లో చచ్చిపోతానని చెప్పి, 15 సంవత్సరాలుగా అనేక రోగాలతో బాధపడుతున్నానని చెప్పి ఏదైతే వాళ్ళ లాయర్లు వాదించారో దాని మీద హెల్త్ కండిషన్ మీద అప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది. దాని తర్వాత అదే హెల్త్ కండిషన్స్ మీద పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఎక్కడా వాళ్ళు అక్కడ ఆ రోజు వాదించినటువంటి సిద్ధార్థ లోద్రా కూడా ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్ మీద వాదనలు వినిపించాల. గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోలేదు, 17A వీటి మీద వాదనలు వినిపించారు. కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తన మీద ఉన్నటువంటి కేసుల్ని తానే కొట్టేయించుకున్నటువంటి తీరు మనం ఎప్పుడు చూసుండం. ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయకపోతే సిబిఐ విచారణకో లేదంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీకో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో నా మీద ఉన్నటువంటి కేసులు తప్పుడు కేసులు పెట్టారు, మీరు విచారణ చేయండి అని చెప్పి నిజాయితీగా బయటకు రావాలి. కానీ ఆయనకు ఒక భయం ఏర్పడినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారితో ఏదో విభేదాలు వస్తున్నాయని చెప్పి బయట కూడా వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా రాయిటర్స్ అనేటటువంటి సంస్థతో రాయించుకున్నారు వార్త. ఏదంటే కాబోయే ప్రధానమంత్రి లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు మోడీ తర్వాత అనేది రాయించుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వార్తల నేపథ్యంలో రేపొద్దున మోడీ గారు మళ్ళీ ఈ కేసులన్నీ తిరగదోడతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో వరుసగా మీరు చూస్తే గడిచిన 10 రోజులుగా దాదాపుగా 4 కేసులు కొట్టేయించుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కక్షపూరితంగా పెట్టినటువంటి తప్పుడు కేసులు కాబట్టి ఇవన్నీ ఇవాళ న్యాయస్థానం ముందు క్లోజ్ అవుతా ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సమర్థించుకుంది. న్యాయస్థానాల ముందు న్యాయస్థానం క్లోజ్ చేయట్లా. ఎక్కడైతే దర్యాప్తు సంస్థ ఇప్పుడు మీ సిఐడి గానీ సిట్ గానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తాను వేసినటువంటి అధికారుల పర్యవేక్షణలో నడుస్తుంది. తాను వేసినటువంటి అధికారులు ఏం చెప్తారు, ఈయన చెప్పినట్టుగా వింటారు. సో అందుకని ఈ రోజు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మొన్న మీకు లెక్కర్ స్కామ్ చూసాం. మనం లెక్కర్ స్కామ్ లో అసలు కేసు పెట్టినటువంటి అదే వాసుదేవరెడ్డి గారిని వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసో బెదిరించో ఆయన్ని అప్రూవర్ గా మార్చుకోనో ఏదైతే క్లోజ్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. సో మిగిలిన కేసుల్లో కూడా అదే విధంగా దర్యాప్తు అధికారులని వాళ్ళు చెప్పి క్లోజ్ చేయించుకున్నటువంటి పరిస్థితి. కానీ మేము అక్కడ తప్పు చేయలేదు కాబట్టి లీగల్ గానే మేము ప్రొసీడ్ అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు కాబట్టి దొరికిపోతాడు కాబట్టి రేపొద్దున మోడీతో విభేదాలు వస్తే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకెళ్లి బొక్కలు వేస్తారనేటువంటి భయంతో ఇప్పుడు తన కేసులను తానే క్లోజ్ చేయించుకుంటున్నారనేది ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఇది చంద్రబాబుకు ఒక భయం వెంటాడుతుంది. అవినీతి కేసుల్లో తను చేసినటువంటి తప్పు నిరూపితం అవుతుందన్నటువంటి భయంతోనే తన అధికారంలో ఉన్నప్పుడే తన ఆధీనంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా క్లోజర్ పిటిషన్లు వేయించి వరుసగా తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టేయించుకుంటామనేది ఇది తీవ్రమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మళ్లీ చంద్రబాబుని జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే ఈ విధంగానే అధికార దుర్వినియోగానికి పాల్పడతారని కారుమూరి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. దాస్తో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.